ఏం లేదు, సభాధ్యక్షత మీద ఏం లేదు, పెద్ద పెద్ద లేదు. మీకున్నాడు ధైర్యం. ఇదేనా మైకింగ్? ఇవాళ తల్లిదండ్రుల దినోత్సవం. హ్యాపీ పేరెంట్స్ డే అందరికీ. అమ్మా నీ కలలేనా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయ నా అందమైన దేహమని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా అమ్మా నాన్న. మాతృదేవో భవ అన్న మాట మరిచాను, పితృదేవో భవ అన్న సూక్తి విడిచాను. ఇవాళ తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకోవాలి, ఎందుకంటే మనకి జన్మనిచ్చినటువంటి ఇవే. బలరాం గారు 2 లడ్డూలు తయారు చేస్తారు. పాటకు ఒక లడ్డు అంటే ఎన్ని పాటలైన పాట. మా రాములన్న బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన రాములన్నను బిఎస్ రాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరి కరతాల దోళ్ళ మధ్య ప్లీజ్ వెల్కమ్ సార్. అట్లనే ఆ తరం రాజకీయ నాయకుల్లో గొప్ప రాజకీయ నాయకులు అయినటువంటి, నాకు ఇష్టమైనటువంటి నాయకులైనటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు. ఆ మర్రి చెన్నారెడ్డి గారి పేరులోనే ఒక ఇది మనకి ఇవి వస్తాయన్నమాట. ఏంటంటే ఆ పేరు వింటేనే ఆనందం వస్తుంటుంది. అటువంటి ఆ తరానికి చెందినటువంటి వారి మనవడు కొత్తపల్లి కృష్ణారెడ్డి గారు, వారిని మర్రి కృష్ణారెడ్డి గారు అని కూడా అంటాం. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా బీసీ రాములన్న గురించి ముచ్చట అంతా యానింగ్ వేసుకొని వచ్చిందన్న. రేపు శ్రీ చరణ్ గారు, ఆయన వన్ ఆఫ్ ద యుఎస్ఏ నుంచి వచ్చింది కదా. ఎస్, వారు ఈ సార్ మీరందరూ ఈ స్టాల్స్ అన్నింటినీ పరిశీలించి చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. మేము ప్రతి స్టాల్ గురించి చెప్పగలుగుతాం. అక్కడ మేడం ఎక్కడ రాజస్థాన్ ఫ్రమ్ అవన్నీ నేను మిమిక్రీలో చెప్పాను. మీరు కూర్చోండి. శ్రీచరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీచరణ్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్. అలాగే వారు వేదిక మీదకి వచ్చిన తర్వాత 2 బామ్మలు మెరుస్తున్నారు ఇక్కడ. ఒకరు సుధా జైన్, ఒకరు శ్వేత. ఈ సుధా జైన్, శ్వేత గారిని ఇద్దరిని కూడా ఒకేసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని ఎవరిని ముందు పిలిచినా మీ ఇద్దరు కూడా ఇది కాదు, ఇద్దరు అందమైన ఉన్నారు. వీళ్ళు వస్తుంటే నాకు పాట గుర్తుకొస్తుంది. అందమా నీ పేమిటి అందమా, పరువమా నీ ఊరేమిటి పరువమా, వంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా. నేను ఈ పాట పాడుతుంటే అర్థం కాలేదు శ్వేత సుధా జయంతి, కానీ తెలుగు నేర్చుకుని వచ్చింది. తెలుగు మాత్రం కొంచెం కొంచెం తెలుగు వచ్చు, నాకు వచ్చు, రాజశేఖర్కి వచ్చు, జీవిత రాజశేఖర్కి. అది తర్వాత చెప్తాను. మీరు ఇంకెవరు మనకి వనం వెంకట అన్నాను వేదిక మీదకి రావాల్సిన కొత్త అన్న. మీ డిజిగ్నేషన్ నాకు తెలియదు, వచ్చినాక మళ్ళీ మాట్లాడతానే. ఏమనుకోవద్దు, నేను మన కేసీఆర్ ఒక్కటే, నేను ఇద్దరం కూడా అట్లా చేస్తాను. ఇక ఆడోడు మోపోయినాడు ఏంటిదో నాకు కూర్చోరా, నేను మాట్లాడితే కదా. ఓకే, సుధా జయంతి అండ్ శ్వేత గారు ఇవాళ ఎందుకంటే సరదాగా నవ్వించడం కోసం మాత్రమే. ఇవాళ వంశీ బ్రదర్ ఏడులో ఫోటోగ్రాఫర్ అన్నాను, మధ్యలో మర్చిపోయి ఫోటో తీయకుంటూ మంచి స్టెప్ది అన్న. నిన్నే మొన్న మంచి స్టెప్ది ఫేస్బుక్లో పెడతా. నా జోకులు అర్థం కాకుండా నవ్వుతున్న అభిమానులందరికీ అక్కడ ప్రాచీన విజయ్ గారు ఒక 5 ఎకరాల్లో గొప్పగా పండిస్తున్నారు. ఇంకో పట్నం పద్మశ్రీ గారు అమ్మ, మీరేమ్మా మీరు పిలుస్తున్నాం వేదిక. పట్నం పద్మ గారు, శ్రీ లేదా? నేను శ్రీ కలిపా, శ్రీమతి పద్మ గారు కలిసిపోయి. ఇంకా ఇంకా
శివరామ్ గారు ఇంకెవరున్నారు ఒకసారి చెప్పేసి. మృత్యుంజయ గౌడ్ గారు వేదిక మీదకి రావాలని, మీరు వస్తేనే మృత్యుంజయ మంత్రం ఇక్కడ పారుతుంది, అది అందరికి అవసరం. ఓం నమ శివాయ రండి. అట్లానే ఇంకా వేదిక మీద కొంతమంది ఉన్నాయి సార్, ఎవరు లేరు, అందరినీ మీరు కూడా కూర్చోండి, ఏం కాదు, వాళ్ళందరూ చూస్తున్నారు. అంటే నలుగురు ఐదుగురైనా చప్పట్లు కొట్టాలని నా ఉద్దేశం. మన సరే అందరూ వేదిక మీద వస్తున్నారు, అందరినీ పిలవమని చెప్పేసి శివరామ్ గారు వంశీ రండి. ఇవాళ ప్రాచీన కళలు, ప్రాచీన సంస్కృతి, ప్రాచీన ఆహార వ్యవహారాలన్నీ మర్చిపోతున్నారు. రాతి యుగం నుంచి మానవుడు ఆ రోజు దేహ దారిద్ర్యంతో తాను ఆకులో తిని కుండలో వండుకొని నిప్పు రాజేసుకుని ఆ రోజు ఒక బలమైన దేహ దారుఢ్యంతో 100 సంవత్సరాలు బ్రతికితే ఇప్పటి మానవుడు తిండి మనం తింటున్నటువంటి తిండి వల్ల అనేక రోగాల బారిన పడి మరణిస్తున్నారు. మరి ఇలాంటి కొన్ని ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇక్కడ ఏదైతే వస్త్రాలు మనం చూసాం, కానీ ఇప్పుడే బలరాం గారు లడ్డూలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పారు. అట్లనే వారు విజయ్ గారు చెప్పారు అక్కడ ఉన్నటువంటి గానుగ నూనె, పప్పు నూనె, తర్వాత మనకి తెల్లగపిండి అని చెప్పేసి. నిజంగా ఇవన్నీ కూడా గొప్పగా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టిన జనాదరణకు నోచుకోలేదు, ఎందుకంటే బోనాల వల్ల అని చెప్పేసి శివరామ్ గారు చెప్పారు. ఇట్స్ ఓకే, బట్ పెద్ద మంచి మనసుతో మన కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు, రేపు పెట్టబోయే హ్యాండ్లూమ్కి సంబంధించి గొప్పగా మేము మీకు సహకరిస్తాం, మీరు ఏం చేస్తారు అనేది వారు అడిగినప్పుడు నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తాతగారి వారసత్వం పునికి పుచ్చుకున్నారు మీరు. ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. మన గద్దరంగ వాయిస్ ఒకసారి ఇన్విటేషన్ చేస్తారు, జస్ట్ మిమిక్రీ వినిపించాలి కాబట్టి. వందనం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమో, పోరు తెలంగాణమో, పోరు తెలంగాణమో, కోట్లాది ప్రాణమో, మా భూములు నాకేనని మల్ల పట్టగానమో, తిరిగి పట్టగానమో. అదిగో ఆ ప్రాచీన ఆర్గానిక్స్ లోకి వెళితే తెలగపిండి వందనం 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 కలిపేస్తాడు, అన్నాన్ని మొత్తం రోడ్డుకి రోడ్డు కలిపేస్తాడు. ఇలా సరదాగా నమ్మించాలి కాబట్టి సార్, ఈ మిమిక్రీలో గద్దర్ గారు ఈ పాటలా పాడితే ప్రతిసారి ఇదే పాట పాడుతున్నాడు. కాలేజీకి పోయి కూడా పొడుస్తున్నా అన్నాడు. పిల్లగాడు వచ్చి కాలేజీ పిల్లగాడు, అన్న ఎప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నేను అన్న ఒక సినిమా పాట పాడన్నా అన్నాడు. అరే సినిమా పాటలు ఏం పాడాలన్నా తమ్మి అంటే వాడు రాసి ఇచ్చిండు ఒక పాట. అదేం పాట అంటే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఇది పాట. గద్దరం ఎట్లా పాడతాడు, అదే స్టైల్లో పాడతాడు కదా. ఆకాశం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుంది. ఎందుకుంటుంది ఆకాశం అమ్మాయి పోలిపోయిందిరా బాబు అని పోరాడ పెట్టేసి అలా పెట్టేసి అక్కడ వెళ్ళిపోయాడు. అంటే ఇది మామూలుగా మిమిక్రీలో చెప్పొచ్చు. ఇవాళ కేసీఆర్ గారు ఒకసారి కార్లో పోతున్నాడు. కార్లో పోతుంటే ఆయనకు ఒక పాట వినపడ్డది కార్లో. రామదన్న నువ్వు చెప్పాలన్న, కార్లో ఏం పాట వినపడ్డదంటే, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు. ఎవరు పాట రాసినాడు నాకు తెలియదు సార్. కార్లో రాసిన పేరుతున్నది వాళ్ళకి. ఇక దుబాయ్ పోయి సెంటు తేవాలా, మలేషియా పోయి మల్లెపూలు తేవాలా, జపాన్ పోయి పౌడర్ తేవాలా. ఇవన్నీ మన హైదరాబాద్లో దొరకవా? షార్మినార్ దగ్గర 3 దుకాణాలు పెట్టి ఇక్కడ అమ్ముడు పెట్టుకుంటే ఆ పాట బంద్ పెట్టుకున్నాను. ఇక అంతే, పాట బంద్ అయిపోయింది. ఆ కారణం వచ్చి మిగతా వస్తూనే ఉంది. ఒకసారి గట్టిగా బాగుంటే చెప్పండి పెట్టవచ్చు మీరు, ఎందుకంటే మీరు వింటున్నారా లేదా నాకు. అలాగే ఇవాళ నిజంగా కూడా ఎంత గొప్ప కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి పిలిపించి నన్ను మిమిక్రీ చేస్తున్నటువంటి శివరామ్ గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, రాములన్న బీసీల ఆత్మబంధువు, బీసీ జాతిపిత అనొచ్చు మా రాములన్న. ఎందుకంటే వారి కోసం ఆయన కొట్లాడతాడు. ఆయన ఆ పదవిలో ఉన్న కూడా సీఎం గారితో మాట్లాడి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రాములన్న. అట్లనే వనం వెంకటన్న చూస్తే
నాకు ఒక హీరో గుర్తుకొస్తున్నాడు, కానీ లావైపోయిన హీరో గుర్తుకొస్తున్నాడు. ఆయన పక్కకున్నాడు, ఎవరు అని హీరో అంటారు. అదే చెప్తా అట్లనే శ్రీచరణ్ గారు, శ్వేత గారు, మృత్యుంజయ అన్న, నా వంశీ గారు, పద్మ గారు, అన్ని పేర్లు గుర్తుపెట్టుకున్నానా. ఒకసారి ఎట్లనే సభలో మైక్ ఇచ్చి పేర్లన్నీ చెప్పేసరికి టైం అయిపోయింది, మైక్ అందుకనే సభకు నమస్కారం అంటారు ఎవరైనా. ఇలా నందమూరి బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తా. సరే, ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే దీని రిలేటెడ్ కాబట్టి రిలేటెడ్గానే మిమిక్రీ చేస్తున్నాను నేను. అదేంటంటే ఒక నందమూరి బాలకృష్ణ గారి మాట ఎలా ఉంటుందంటే, చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంటర్ అయినా పవర్ అయినా పొగలైనా నేను బరిలోకి దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఆడుతుంటే అవసరం కాదురా, ఆడుతుంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వోమ్. చివరికి ఆ దేవుడైనా ఈ తల్లి గర్భను పుట్టాల్సిందే. ఏది ఒక్కసారి మనం ఘనంగా పేరెంట్స్ డే జరుపుకుందాం, గట్టిగా చెప్పండి కొట్టండి. ఇంత నందమూరి బాలకృష్ణ గారు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభలో రామారావు గారు మాట్లాడుతుంటే, చెన్నారెడ్డి గారు మాట్లాడుతుంటే, చెన్నారెడ్డి గారు పొడి పొడిగా మాట్లాడిన ఆ యొక్క ఎట్లా ఉండేదంటే వారు మాట్లాడేదో కూడా మన ప్రజలకు ఉపయోగపడేలా ఉండేది. ఇందిరాగాంధీ గారు కాల్ చేస్తే చెన్నారెడ్డి మేడం అంతే, అక్కడ జరిగేది ఒక పని. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఒకవేళ ఎట్లున్నదంటే ఇప్పుడు పరిస్థితి ఎవరికి వాళ్ళే. తర్వాత నేను మీకు చెప్తా. రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన అంటాడు, మీరు బాగా వింటున్నారు, ఇంకా వింటున్నారు, ఇలాగంటే రేపు రాబోయే రోజుల్లో అని ఇంత సీరియస్గా అనేసరికి రోసయ్య గారు లేస్తారు. మేము తిన్నామా చంద్రబాబు నాయుడు, మేము తిన్నామా, నువ్వు 10 సంవత్సరాలు తిన్నప్పుడు అడిగామా, కూర్చో అంటే ఇంత రోసయ్య గారు అంత షౌటింగ్ గా మాట్లాడతారని మనకు అర్థం. రాజశేఖర రెడ్డి గారు కానీ వారు వచ్చి అభినందనలు తెలియజేస్తే ఎలా ఉంటుందని మనం చెప్పగలిగితే, ఈ రాష్ట్రానికి సంబంధించి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి మానవ వనరుల భవనంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ధరలతో ఏర్పాటు చేసిన రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని నిర్వాహకుల్ని అభినందిస్తూ మీ అందరి మధ్య సెలవు తీసుకుంటున్నాను. నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే అన్నయ్య, నమస్తే నమస్తే నమస్తే. ఇది డాక్టర్ వైఎస్ఆర్ అన్న వాయిస్ అన్నీ వస్తున్నాయి, నాకు వస్తున్నాయి. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఇవాళ ఇంత గొప్పగా ఇక ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఏ రోజైతే పేద ప్రజలకు అందుబాటులో మనకు ఆరోగ్యానికి సంబంధించి ఆర్గానిక్ ఫుడ్స్ వస్తాయో అవన్నీ కూడా ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ నమస్తే బాబా, నమస్తే నమస్తే. ఇది జగన్ గారు మాట్లాడతారు. అంటే ఇవన్నీ కూడా మాట్లాడని చెప్పచ్చు. నేను మాట్లాడటమే కాదు, అలాగే కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. నాకు మాటలు రావాలి చెప్పొద్దు, మృత్యుంజయ అన్న మీరు చెప్పాలి. మిత్రండి, మీరు వస్తే మీరు రాకపోతే నేను లిప్ సింకింగ్ చేస్తే మీరు మాట్లాడాలి. మీ పేరు మృత్యుంజయ కదా. ఈ సభ గురించి మాట్లాడే ముందు మీకు ఒక పాట అంకితం ఇస్తున్నాను. నాద శరీరా వేద విహార జీవేశ్వర గానము నీవనే ప్రాణము నీవనే గానమే ప్రాణమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే. మనం మాట్లాడాలో మీ మిమిక్రీ అద్భుతం. అసలు వాళ్ళు వచ్చి నుంచి ఇక్కడ మాట్లాడినట్టే ఉంది. ఎవరు అందరూ అందరినీ ఇక్కడికి స్టేజ్ మీదకి రప్పించారు. అంత అద్భుతం చూపించారు. నెక్స్ట్ ఎవరికి మాట్లాడమని మీరే మాట్లాడారు. నేను
ఈ ఇండియన్ లైఫ్ ఆర్గనైజేషన్ ఈవెంట్ జరపడం, ఇలా ఎంటర్ప్రీనర్స్ని సపోర్ట్ చేయడం చాలా ఈ శివరామ్ గారి ఆలోచన, ఆయన సపోర్ట్ చేయడము చాలా బాగుంది. సో ఇది స్టాల్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి కదా వాళ్ళు స్టాల్ పెట్టుకుంటున్నారు, బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నారు. అదే కాకుండా అందరినీ సెలబ్రిటీస్ని అందరు లీడర్స్ని పిలిచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి ఎంపవర్మెంట్ చేయడం చాలా బాగా మనం ఆహ్వానించినందుకు శివరామ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మృత్యుంజయ్ గౌడ్ గారు. మరి శ్వేత రండి. శ్వేత గారికి ఏ పాట ఇద్దాం? సరదాగా తీసుకోండి. నేను మ్యారీడ్. నీ తొలి చూపులోనే నింగికి నేలకు వంతెన వేసిన శుభలేఖనే అల్లుకోనా. ఓల్డ్ సాంగ్స్ అద్భుతం అన్నారు ఇవన్నీ. ఒక ఇల్లాల గురించి పాడిన శ్వేతమ్మ, నువ్వు తర్వాత ఈ పాట వర్ణిస్తాను. సుధా జైన్ గారికి ఉన్నది, మీరు First of all, thank you for inviting me here. Andaki namaskaram. Special thank you, Charan. Complete organic vibe కనిపిస్తుంది. నాకు ఆర్గానిక్ అంటే చాలా ఇష్టం. చేనేత, కుచంపల్లి, everything I can see over here. Well, మీ అందరికీ best of luck. I want you all to be in a great step from moving forward. Well, thank you. నిలబడినంతసేపు కూడా మాట్లాడలేకపోతే కనీసం సరే నేను చెప్తే ఎక్స్పెక్ట్ నేను చెప్పేస్తాను. శివరామ్ ప్రసాద్ గారు ఏది అడగచ్చు రెండు లేదా నేను మిమ్మల్ని ఇన్విటేషన్ చేస్తా. ఓకే ఓకే అలాగే వంశీ గారు మాట్లాడతారా? శ్రీచరణ్ గారు మీరు చప్పట్లు కొట్టద్దు, మీకు అవకాశం ఇస్తాం, మీరు మాట్లాడండి. ఈ చంద్రబాబు దగ్గర మాత్రం తప్పించుకోలేరు. కమాండ్ రండి, మిమ్మల్ని పిలిచేది శ్రీచరణ్ గారు అంటే. ఈ మిమిక్రీ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ శివన్ గారు అండ్ మన కృష్ణ గారు, ఎక్సలెంట్. ఇట్లాంటి ఆర్గనైజ్ చేస్తాము. దిస్ ద సెకండ్ వన్. I do see this going successful and so అక్కడ స్పెషల్లీ the organic rice సార్ మీకు అంటూ and clothes గురించి నాకు తెలియదు, but the ladies can talk more about the clothes. So thank you for inviting me and I'm really happy to be beside honorable guests here. Thank you so much. And sir, మీరు శ్రీరామ్ గారు మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి పబ్లిక్కి. పీపుల్ హ్యావ్ టు గో విత్ ఆర్గానిక్ స్టఫ్ ఇన్ ఫ్యూచర్. ఇన్ఆర్గానిక్ అన్నీ పోతాయి, ఆర్గానిక్ అవసరం ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో. గోయింగ్ ఫర్ ద మెడిసిన్స్ అండ్ ఆల్ స్టఫ్, బెటర్ టు గో విత్ ఆర్గానిక్ స్టఫ్, ఇంక్లూడింగ్ ద సోప్స్ విచ్ ఐ స్ప్రింగ్, ద రైస్, ద బ్లాక్ రైస్. సో మోరల్ సపోర్ట్ ఏది కావాలని వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్ ద యూట్యూబ్, ప్లీజ్ share this and ensure that everyone support this team. And thank you so much again for inviting me here. గుడ్ రాదు రాదంటూనే పిల్లడో బాగానే మాట్లాడినాడు పిల్లడో. ఈయన మ్యూజిక్ కూడా లేదా? మోడీ లాంగ్వేజ్ మాట్లాడతా కానీ అది కొంచెం వచ్చిరని హిందీ. నేను నా కంటే నలగబట్టే డాక్టర్ దగ్గరకు పోతే ఒక 100 రూపాయలతో తీసేసాను. ఇలా మా ఆవిడ ఎగ్జిబిషన్ పుస్తకం ఉన్నది, 4500 చీర ఆమె కంట్లో పడుతుంది, ఇంకేమన్నా అందుకని రాకపోవటం మంచిదే. ఇలా ఆడ చీర చూసిన బంగారు వర్ణపు చీర గ్రేట్. ఇవాళ మోడీ గారు దీన్ని అభినందిస్తే ఎలా ఉంటుందంటే వెంకటన్న నువ్వు వినాలి. इतना बढ़िया कार्यक्रम को मेरे को आह्वान दिया था. అంటే హిందీలో అది తెలియనట్టు
सुधा जैन बहुत बढ़िया सुंदर है, सुंदर है ना? एक बार जोरदार से तालियां दे दो। श्वेता जी और मरी कृष्णा रेड्डी जी, बीसी रामलू जी, वनम बेगड़ जी, पद्मा जी, वंशी जी, श्री श्री चरण जी, ये बढ़िया कार्यक्रम पे बहुत बहुत मैसेज दिया था। आज मैंने प्राचीन ऑर्गेनिक्स देखा, तेलगा पिंडी बहुत अच्छा है। एक पैकेट में ఏమంటారు తీసుకుపోతూ ఉంటే ఏమంటారు హిందీలో లేకే జాऊंगा अमित शाह मैं कहूँगा नमस्कार అట్లనే బలరాం గారు మీరు ఆ లడ్డూలు అందరికి ఇచ్చుడు కదా సార్, స్టేజింగ్ మీద తీయండి బాగుంటుంది, అందరు టేస్ట్ చేస్తారు కదా. బలరాం గారు ఇన్విటేషన్ లేనా సార్? సూపర్ సార్, 200 దగ్గర రూపాయలు సార్. एक एक लड्डू మీరు ఇస్తే మీకు కాదు, మీరు ఇస్తే మీకు లాలూ ప్రసాద్ యాదవ్ స్వాగతం చెప్పాడు. మీరు షేర్ చేస్తుంటే నేను పాట పాడతాను, మంచిగా చేయండి. అట్లనే ఇవాళ సరదాగా నవ్వించుకోవడం కోసం మాత్రమే అందరూ అమ్మ ఆ సొప్పులు బాగున్నాయి, నిజంగా తేనె పుట్టిన కత్తి లెక్క తేనె పుట్టిన సబ్బులు, ఎంత తేనె అందులో అప్పుడప్పుడు ఇట్లా రుద్దుకుంటా నవ్వొచ్చుకెళ్తా. మా ఇంట్లో పపాయ చెట్టు ఉంది, ఎట్లా చేసుకోవాలో చెప్పండి, నేను చేసుకుంటా సార్ బస్. ఓకే, అట్లనే వీళ్ళు పాపం ఏంటి అమ్మ రాగియా కంచు పాత్రలా, कंचु मोगिनट्टु कनकम्बु मोगुना अन्न तेलुगु नहीं आते आपको? नहीं आते? ओके, कंचु मोगिनट्टु कनकम्बु मोगुना నాకు కూడా తెలియదు, ఎవరన్నా అడగండి. ఆమె చూస్తుంది నేను చెప్తాను చెప్పేసి. ఇట్స్ ఓకే అమ్మా, గ్రేట్ గ్రేట్. అది అందరూ కూడా చక్కగా స్టాల్స్ అని పెట్టారు. ఈ స్టాల్స్కి గొప్పగా ఆ మేడం ప్రాచీన పక్కనే చక్కగా ఆయిల్స్ అని పెట్టారు. నేను ఎప్పుడు కూడా చూడలేదు ఆయిల్స్. ఏదైనా వాడితే గోల్డ్ డ్రాప్ సన్ అదేదో వాడుతూ మధ్యగా ఇది ఖచ్చితంగా వాడటం ఖచ్చితంగా వస్తామమ్మా. ఇవాళ కాదు, రేపు పెట్టబోయే ప్రోగ్రాంలో మరిన్ని మంచిగా చేసుకుందాం కార్యక్రమాలు. బలరాం గారు నాకే అనిపిస్తుంది, ఏం చేస్తావు? ఇగో ఇట్లా మైకులు ఎట్లుంటుంది అంటే, నేను మిమిక్రీ చేస్తా అంటే నేను మిమిక్రీ చేస్తుంటే మధ్య మధ్యలో చాలా మంది వస్తారు, ఎందుకు వచ్చారు మీ మిమిక్రీ బాగుందన్న అని చెప్తారు అనుకుంటా. కానీ అట్లా కాదు, అన్నకి ఈ పిల్లగాడు తప్పపోయిన కొద్దిగా చెప్పే అని చెప్తుంటారు. మధ్య మధ్యలో ఎట్లా వస్తుంది? ఇప్పుడు తింటే వాయిస్ పోతుంది సార్. మీకు మిమ్మల్ని చూస్తుంటే ఏదో సినిమా యాక్టరో ఏదో రాజకీయ నాయకుడో మాకు రోజు వస్తుంది సార్. నాకు మీరు శిష్యులు ఏంటారు గురువు గారు బలరామ గారు. జై హింద్ నేచురల్ ప్రొడక్ట్స్, ఓకే, రాజస్థాన్ హోమ్ మేడ్ పికిల్స్ అండ్ సిల్క్ ఎంపోరియం. భాయ్ సాబ్ ఈద్ ముబారక్ ఆజ్. ఓకే, గుడ్ గుడ్. అట్లానే ఇవాళ ఈ కార్యక్రమంలో ఎవరెలా మాట్లాడతారు, మిమిక్రీ చేసి నవ్వించడమే కాదు, హాయిగా పాటలు కూడా పాడుతున్నారు. కాబట్టి మొన్న ఈ మధ్య బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేరు, చనిపోయారు. ఆయన మనకి ఎంత గొప్పతనం అంటే అంత సింగింగ్ చేసే వ్యక్తి ఎవరు కూడా రాదు. ఆ రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా అద్భుతంగా పాటలు పాడారు. అవేం పాటలు అంటే, ఒక పాటని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇల్లాలి గురించి ఎంత అద్భుతంగా పాడారంటే, నిజంగా పతిదేవుని మురిపించే నవ్వుల వీణ, జీవితమే పండించే పూల నావా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, గృహమేగా చేసే స్వర్గసీమగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. చాలా మరి ఈ పాటకి ఇప్పుడు మనోళ్ళకి ఇస్తే, మన సినిమా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకో, శ్రీచరణ్ గారు మీరు వింటున్నట్లేదు. మళ్ళీ మేము చంద్రబాబులో మాట్లాడాల్సి. ఈ పాటని మనోళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళకి ఇస్తే, ఈ ఆలయాన్ని వెలిసిన ఎవరు ఇట్లా పాడితే ఎవరు విన్నారు కదా,
అంటే లేస్తాను ఎంత ప్రేమగా పిలవాలి ఉద్యోగానికి వచ్చి ఇంత షాయి పెట్టి తాగుతానని అంతేగాని లేదంటే లేస్తాను అంటే మీకు వచ్చిన పాటలు ఇట్లా వస్తాయని అర్థం అంటే ఇవాళ మిమిక్రీలో ఎట్లా ఉందని అంటే బాలసుబ్రహ్మణ్యం గారు సుధాజీ ये आपको ये गाना अंकित ओके बोलो ना क्यों ये चांद सितारे तकते को यूं मुकुड़े को तुम्हारे झुके बदन को हवा क्यों महकी रात से ऐसी महकी महकी मेरे सवालों का जवाब दो दो मेरे रंग में वाली परी हो या हो परियों की रानी क्या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो दो గ్రేట్ స్వీట్ వాయిస్ బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా ఆయన ఇంకొక కమల్ హాసన్ గారి గొంతు ఎలా ఉంటుంది కమల్ హాసన్ గారికి ఎలా పాడారు ఆయన కమల్ హాసన్ గారు అలా చేయబట్టే ఇలా మనమందరం ఈరోజు ఇక్కడ మర్రి చెన్నారెడ్డి గారి మానవ వనరుల భవనంలో కూర్చున్నాం. ఈ ఎగ్జిబిషన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేశారు. బలరాం గారు నాకు లడ్డు మీద లడ్డు ఇస్తే గొంతులా అయిపోయిందేమనుకో. మళ్ళీ నేను ఒకసారి మీతో మాట్లాడతాను. ఈ కమల్ హాసన్ గారు ఆయనకి పాట ఎంత అద్భుతమైన పాట. జై హింద్ గారు బలరాం గారు జై హింద్ పేరు తప్పు చెప్తున్నానా? మరి ఇందాక చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడతారు? తమాషా చేస్తారు. మా షాప్ పేరు జై హింద్. మా షాప్ పేరు జై హింద్. వారి పేరు లేదు ఇది కాదండి, కొంచెం సరదాగా జై హింద్ జై హిందే. ప్రతి మనిషి జై హింద్ అనాల్సిందే. ఓకే, మనం జనగణమన పాడిన తర్వాతనే జై హింద్ అనాలి. మనం హిందూ అనాలి అదే బరాబర్. ఇక కథ మాటనా ముచ్చటనా? యాభై ఆరు చేయన్నాడు కూర్చోండి. ఈ పాట అండి అది అదే సాంగ్ మన అంజానా తూనే నహీ జానా मैंने नहीं जाना तेरे मेरे बीच में ओ तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना तूने नहीं जाना मैंने नहीं जाना. పాట మధ్యలో మళ్ళీ పాడతాను. రాములకు మళ్ళీ ఒక కార్యక్రమం ఉండడం వల్ల వారు వెళ్తున్నారని చెప్పి మనకు సమాచారం వచ్చింది. వారు స్పీచ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం మొదలు పెడతాం. ఓకే, మీరు అందుకే పైన ఉండమని చెప్పిన శివరామ అంటే రాములన్న కూడా ఇంటున్నాడే వెంకటన్న పని కదా. మీ ఇద్దరికంటే ఆరోగ్యం ఇస్తున్నా నేను నవ్వించి. ఓకే అంతేనా? సరే, ఈ పాట మధ్యలో అయిపోయింది. మళ్ళీ ఒకసారి మాట్లాడుతాం. మళ్ళీ మాట్లాడించిన తర్వాత వెంకటన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 2 ముక్కలు మాట్లాడండి. ఎక్కడ ముందుగా ఈ హ్యాండ్లూమ్ అండ్ ఆర్గానిక్ ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించిన మళ్ళీ ఆర్గనైజర్ గారు శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మరి చేనేత కార్మికులకి అలాగే ఆర్గానిక్ ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎంతో మోటివేట్ చేస్తూ మళ్ళీ నేనున్నానని ముందుకు వచ్చి మరి అలాగే ఈ ట్రస్టీ మరీ కృష్ణ రెడ్డి హాల్ ట్రస్టీ శ్రీ కృష్ణారెడ్డి గారు మన ముందు ఉంది. మరి ఆయన కూడా ఆయన చేత అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలకి మళ్ళీ సార్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంకయ్య గారు మళ్ళీ
మన కాలేజీలో జరుగుతున్నది. సో మీరు సపోర్ట్ చేయాలంటే యాజ్ ఎ కాలేజ్ సెక్రటరీగా మళ్ళీ నేను కూడా ఒక పద్మశాలి కమ్యూనిటీ నుంచి వస్తాను. నేను ఇప్పుడే అన్నగారు అడిగిన నా డిజిగ్నేషన్ ఏంటంటే అన్న 4 డిజిగ్నేషన్లు ఏంటి చెప్పాలి. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ని, తెలంగాణ ఐటీ అసోసియేషన్కి స్టేట్ సెక్రటరీ నేను. అలాగే పద్మశాలి ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ని, కాలనీ సెక్రటరీని, అలాగే హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ని. సో దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద సొసైటీ. ఓకేనా? అలాగే లోహర్ గారికి మంచి మిత్రుడిని. సో ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ నా మాటకి మళ్ళీ పెద్దలు శ్రీ బిఎస్ రాములు గారు మళ్ళీ ఫస్ట్ తెలంగాణ మన స్టేట్ వచ్చాక బీసీ కమిషన్కి మరి ఇంత పెద్ద స్థాయిలో దాన్ని 3 సంవత్సరాలు తన పిల్లల మీద వేసుకొని మన బీసీ కమ్యూనిటీని ఓబీసీ చైర్మన్గా మరి ఆయన ఒక రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకొచ్చి ఆయన కళ్ళాన్ని వినిపించడం జరిగింది. ఎన్నో పెద్ద పెద్ద సమస్యల మీద ఆయన ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఆయన మా పద్మశాలి కమ్యూనిటీ యొక్క నేతగా ఉండడం మాకంతా గౌరవంగా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కార్యక్రమాన్ని టైం తీసుకొని వచ్చినందుకు. అలాగే సుజాదేవి గారు సోషల్ యాక్టివిటీస్ అండ్ షీజ్ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ ఇన్ ద కమ్యూనిటీ. సో आपके लिए भी हम जरूर हमारा सपोर्ट देंगे. ऐसे में एक्स कॉर्पोरेटर अंदर వచ్చినారు చాలా అండ్ మిత్రులు ఐ డోంట్ నో సి చేయండి గారు. సో అందరికీ కలవడం జరిగింది. సో ఇలాగే శ్రీరామ్ గారు మీరు ప్రోగ్రామ్స్ చేయండి, ఇంకా పెద్ద పెద్ద చేయండి, మా సపోర్ట్ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ అన్న రమేష్ అన్నకి ఫర్ హోస్టింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న వనం వెంకటన్న కాదు, మనం వెంకటన్న అంటాడు. ఇప్పుడే తెలిసింది నాకు. అన్న ఇన్ని డిజిగ్నేషన్స్ నేను అసలే మర్చిపోయిపోయినాను అన్న. నేను నా వాయిస్ అన్ని వాయిస్ చేసి నా వాయిస్ మర్చిపెట్టుండి. రియల్లీ గ్రేట్ అన్న. వనం వెంకటన్నకు ఒకసారి గట్టిగా జోరుదారు చేస్తారు. మనం అందరికి కూడా గౌరవం. ఆ మేడం కూడా క్లాస్ కొడుతుంది. आपका नाम क्या है जी? माधुरी दीक्षित, माधुरी प्रभा, माधुरी वर्मा जी नमस्कार. साहब को नाम हाँ పవన్. నేను తెరే మేరే బీచ్ పాడుతుంటే వాళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారు. గ్రేట్ గ్రేట్ సార్. ఓకే, అంకితం ఎవరో వాళ్ళకి అంకితం అయిపోవాలి. మాధురి వర్మ జీ ఆప్కే గానా తెరే మేరే బీచ్ మే పవన్ సార్ ఆప్కు. ఓకే, ఇట్స్ ఓకే. అట్లనే ఇప్పుడు వంశీ అన్న మాట్లాడతావా? వెన్నెల్ల హాయ్ హాయ్ మల్లెల్ల హాయ్ హాయ్ వరాల జల్దే కురిసే మేనెల్ల ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ ఇప్పుడే వదనం నీకు వంశీ అని చెప్పిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మేము మైక్ పెట్టుకుంటే హెల్త్ అంటాం, అన్న పెట్టుకుంటే ఎంటర్టైన్ చేస్తారు, మేము ఎప్పుడైనా కూడా హెల్త్ అంటాం. సో ఏంటంటే అందరూ ఏంటంటే ఎవరి బంగారు ఉన్నారు. ఓకే, ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. మాకు ప్రెషర్ అనేది పనిచేస్తుంది. ముందు ఏంటంటే యాక్టివ్నెస్ వస్తుంది. అందరు ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఎంకరేజ్మెంట్. సో ఏంటంటే ముందుగా నాకు శివరామ్ గారు బాగా పోస్ట్ ఆయన చేసే యాక్టివిటీస్ చూసి నేను కూడా ముందుకు వచ్చి ఈ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్తో పాటు మనం హెల్త్ కూడా యాడ్ చేస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్ హ్యాండ్ ఎప్పుడైనా వెళ్తామన్నారు. ఫస్ట్ ఏంటంటే నేను శివరామ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. శివరామ్ గారు ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన విశ్వరమణ గారు, మన రెడ్డి గారు అండ్ యాక్టర్స్ గౌడ్ గారు అండ్ వనం రమణ గారు, పద్మ గారు అండ్ గాంధీ గారు అడ్డుకుంటే అందరూ కూడా ఈ 3 రోజులు కూడా వచ్చిన వాళ్ళందరినీ 3 రోజులతో టీవీ వేస్తారు. ఆయన అందరినీ తర్వాత కారణం ముందు 3 రోజులు చేస్తున్నారు. సో సంతోషం. సో అందరూ కూడా ముందు మన మిమిక్రీ రమేష్ గారు ఆయన ఏం మాట్లాడకపోయినా తెలిసిన వాళ్ళకైనా ఒకసారి చూస్తే నవ్వొచ్చేస్తుంది అన్నమాట. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఒకసారి అందరూ రాసేయండి మిమిక్రీ రమేష్ గారు. ఆయన ఏం చెప్పలేదు, తెలిసిన వాళ్ళకి నేను చెప్పాను. ఒక్కసారి ఆయన స్పీచ్ కానీ విన్నా కూడా, ఆయన ఏదైనా చెప్పినా కూడా ఒక్కసారి ఆయన వింటే ఆటోమేటిక్ ఆయన చూస్తే స్మైల్ వస్తుంది. అంత టాలెంట్. మరొకసారి అందరూ కూడా ఆయనకి క్లాప్స్ చేయాలి. జోరుగా రావాలని క్లాప్స్ ఆటోమేటిక్ కూడా 2 అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా మాట్లాడారు. ఇప్పుడు మనందరికి ఇష్టమైన నాయకుడు హనుమంతన్న పట్టుకుందాం. అదే బాబు, మా చెన్నారెడ్డి గారి భవనంలో
ఇక ఈ పెట్టినట్టు ఏంది బాబా శివరా ఏంటది ఏ పేరు చెప్పి రాదు పైకి రాదు వేడవుతుంది అవుతుందో ఏ మంచిగా పెట్టినట్ట చక్కగా ఉన్నది అందరూ వినాలి మళ్ళీ పాత రోజులు ఎక్కడ ఉరకాలి నేను చూడరా బాబు ఎక్కడ ఉరికి మళ్ళీ నేను బయటకు వచ్చినాక ఉరుకుతలే కానీ ఏదైనా ఉరుకుతున్నటువంటి రాములు నా బాగా తెలుసు నాకు మా చెన్నారెడ్డి గారి మనవాడు పిల్లవాడు మా కృష్ణారెడ్డి కూడా బాగా తెలుసు అట్లా నా చరణ్ బాబు ఏమో బాగున్నారు బాహుబలికి తక్కువ ఇంకా ఈగో ఎవరో నాకు తెలియదు నేనే ఈగో ఫీల్ అయితే నాకు ఎక్కువ అందరూ కూడా మంచిగా సపోర్ట్ పెట్టాలి ఎందుకంటే ఇట్లాంటి అందరూ కూడా మీరు కొనుక్కొని అందులో వచ్చి ఉత్తశక్తితో పోయలేదు మనకు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయల ఆరోగ్యం వస్తుంది అదే 10 రూపాయలు పెట్టి ఒక అంగం కొంటే 2000 రూపాయల ఆడుతుంది ఇవన్నీ మనం బయటికి పోతాం చాలా ఖర్చు పెడతాం ఇంత ఖర్చుకి బదులు మనం ఇక కొనుక్కుంటే బాగుంటుంది బాబు అందరికీ నమస్కారం ధన్యవాదం ఇది అయిపోయిందా శివరామ్ గారు మీరు మాట్లాడటం అయిపోయిందా ఇప్పుడు రాములన్నకి ఇద్దాం మనం ఎందుకంటే ఒకసారి రాములన్న మాట్లాడడానికి ముందు రాములన్న గురించి ఒక మాట ఎందుకంటే ఇవాళ ఇంత టైం స్పెండ్ చేసి మన కోసం ఉండి ఆయన కవి రచయిత కూడా గొప్పగా మా అందరికీ తెలుసు ఒక మేధావి వారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు చేనేత హస్తకళలు స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీస్ కుటీర పరిశ్రమలు గ్రామీణ పరిశ్రమలు వాటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు అందుకు సహకరించినటువంటి మరికృష్ణారెడ్డి వాళ్ళ యజమానులు ఇక్కడ వెంకట్ గారిని ఆహ్వానించారు ఇక్కడ ఇంతమంది కలుసుకున్నాము రమేష్ మాతో కరోనా కోవిడ్ భయాలు సంకోచాలు కాస్త తగ్గిన తర్వాత మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సుమారుగా మార్చి నుంచి మనకి మార్చి అయిపోయింది ఏడాదిన్నరగా మనకి ప్రపంచవ్యాప్తంగా కరోనా కోవిడ్ వెంటాడుతూ ఉన్నది మళ్ళీ 3వ వేవ్ వస్తుందంటున్నారు అయినా సరే జీవితం ఆగదు ఆకలి ఆగదు వ్యాపారం కూడా నడవాలి ఉత్పత్తులు నడవాలి అందుకోసమని ఎంతో శ్రమ తీసుకొని ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడ ఇంత లోపల స్థానికులకు అందుబాటులో ఉండాలని ఈ పార్లమెంట్ సింగర్ వారి ఏరియాలో ఈ ప్రదర్శనని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి అభినందనలు. ఎంతో దూరం నుంచి అస్సాం నుంచి మొదలుకొని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి మూటలు కట్టుకొని వచ్చినటువంటి ఈ రెడీమేడ్ చేనేత అలాగే సబ్బులు అలాగే పచ్చలు ఇంకా కుటీర ఉత్పత్తులు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ అమ్మినా అమ్మకపోయినా అందరికీ ప్రదర్శించాలి ఇది మన బాధ్యత అని వచ్చినటువంటి సామాజిక చైతన్యంతో వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు. మీకు అమ్మకాలు జరగకపోయినా బాధపడవద్దని ఇది ఒక ప్రచారంగా కూడా ఉపయోగపడుతుందని గ్రామీణ ప్రాంతాల సాంప్రదాయక ఉత్పత్తులు చేనేతలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు ఒకనాటి పద్ధతిలో ఉత్పత్తి చేసినటువంటి సబ్బులు కావచ్చు అలాగే మనకు రసాయనాలు లేని సహజమైన పంటల ఉత్పత్తి వాటి నుంచి సేకరించినటువంటి ధాన్యము నూనెలు ఇక్కడ పెట్టినారు అలాగే స్వీట్స్ పెట్టినారు తినుబండాలు కూడా వీళ్ళంతా ఎంతో శ్రమకూర్చి ఇంత లోపలికి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చేటంటేనే వారికి ఆ ఉత్పత్తులు ప్రజలకు అందించాలని తెలియాలి అని చెప్పేటి ఒక మహోత్సాహంతో ఇక్కడికి వచ్చినారు. అందువల్ల వారి ఉత్సాహానికి నేను మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక 10 రోజులు ఒక ప్రదర్శన జరిగే అవకాశం ఉన్న చోట ఒక ప్రదర్శన పెడితే ఇవాళ ప్రారంభమవుతుంది, తెల్లవారు తెలుస్తుంది. వారం 10 రోజులు ఏదో ఒక రోజు వీలు చూసుకొని ప్రజలు వస్తారు, కొనుగోలు చేస్తారు.
అదొక పద్ధతి, ఒక 10 రోజుల పాటు. కానీ మేము 3 రోజులు పెట్టినప్పుడు ఒకరోజు చదువుకోవడం, రెండో రోజు కొత్త మూడో రోజుకి అయిపోవడం అనేది ఎంత కష్టమో మీ అందరికీ అనుభవం మీద తెలుసు. అందువల్ల అయినప్పటికీ కూడా ఉత్సాహంగా ఈ ప్రదర్శన విజయవంతం చేయాలని వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు. మనము ఈ గ్రామీణ ఉత్పత్తులని, చేనేత ఉత్పత్తులని, సాంప్రదాయకమైనటువంటి పచ్చళ్ళని, అలాగే కల్తీ లేని నూనెలు, స్వీట్స్, సాంప్రదాయకంగా రసాయనాలు లేనటువంటి ప్రకృతి పరమైనటువంటి సహజ సిద్ధమైన ఆహారాన్ని తయారు చేసుకొని వచ్చినటువంటి వీటన్నిటిని మనము ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది, మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది, అలాగే అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇటీవల మన ఖాదర్ వలి గారు, మంతన సత్యనారాయణ గారు వీరు సహజ సిద్ధమైన ఆహారానికి సంబంధించి, సహజ సిద్ధమైన జీవన విధానానికి సంబంధించి అనేక కోణాల్లో ముందుకు తీసుకొస్తున్నారు. అనేక రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేయాలి, మన జీవన విధానంలో, ఆహారంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. అందుకు సంబంధించి ఇక్కడ షాపులలో పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది చేనేత బట్టలు, అలాగే పట్టు వస్త్రాలు, అలాగే రెడీమేడ్ ఆధునిక మోడల్లో చిత్రీకరించినటువంటి తయారు చేసినటువంటి బట్టలు కూడా తీసుకొని వచ్చారు. ఇట్లా మొత్తంగా తాము వ్యాపారం చేయడం కేవలం ఏదైతే వాళ్ళు అక్కడే తీసుకునేవాడు, కానీ ఈ ప్రదర్శనని జయప్రదం చేయాలి, ప్రజల్లోకి తిరిగి ఈ గ్రామీణ ఉత్పత్తులని తీసుకెళ్లాలని ఒక పట్టుదలతో, కమిట్మెంట్తో మీరు రావడం వల్లనే ఈ ప్రదర్శన విజయవంతమైంది. అందువల్ల మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఎక్కడున్నా సరే మనకి యువ నాయకుడు కేటీఆర్ గారు ఒక నినాదం ఇచ్చినాడు, ప్రతి సోమవారం కనీసం సోమవారం చేనేత బట్టలు ధరిద్దాం అని. అలాగే మనం వారికి ఒక 2 రోజులైనా 3 రోజులైనా మనం రసాయనాలు లేని కూరగాయలు, రసాయనాలు లేని సహజ ఆహారాన్ని మనం తీసుకొని ప్రయత్నం చేస్తే మనకి ఆరోగ్యానికి బాగుంటుంది. అలాగే సహజ సిద్ధమైనటువంటి సబ్బులను కూడా తీసుకొచ్చినారు. వీళ్ళందరికీ వాటి ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉన్నది. మనం కొనగలిగినా కొనలేకపోయినా వాటిని ప్రోత్సహించి ప్రచారం చేసిన బాధ్యత ఉంది. అందుకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ ప్రదర్శనకి ఒక గొప్ప అలంకారాన్ని తీసుకొచ్చి అందరికీ ఆనందాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మన నిమిత్తి రమేష్ గారు, మన మిత్రుడికి అందరూ లేకపోతే జ్ఞాపకం ఉండకపోవచ్చు, అందరికీ దీన్ని జయప్రదం చేయడం కోసం ఈ వేదిక దగ్గర దాకా వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని ఇక్కడ ఇచ్చి దీన్ని ఒక గొప్ప ఈవెంట్గా మార్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కృష్ణారెడ్డి గారు మాట్లాడడానికి ముందు 2 ఆడపడుచులు ఉన్నారు. ఒకరు పద్మ గారు, ఒకరు సుధా జయంతి. అమ్మాయి హిందీ మే ఐఎమ్ ట్రాన్స్లేట్. I do, sir. I just enjoy you, like. Only it's not like that only Telugu people are fan of yours. Hindi people are also fan of yours. Yes, I heard you thrice. So I just saw you today and I feel, oh, आज की evening तो मजेदार होने वाले. But yeah, today the day for a handloom and हम ही हमेशा कहते हैं कि जिस दिन एग्जीबिशंस लगते हैं हैंडलूम के या फिर रिवर्स का किसी दिन डिस्प्ले होता है, दैट डे वी यूज टू इन आवर ओन माइंड कि अच्छा हमें हैंडलूम को सपोर्ट करना है, अच्छा हैंडलूम ने इकोनॉमी इंडिया की काफ़ी हद तक सपोर्ट की है. बट दिस इज़ नॉट जस्ट अ डे, ये हमारी रेस्पॉन्सिबिलिटी होनी चाहिए एवरी इंडियन वुमेन की या एवरी इंडियन पर्सन की एंड स्पेशली वुमेन की, कि आप हैंडलूम को सपोर्ट करें, न केवल खुद बल्कि अपनी नेक्स्ट जनरेशन को भी ये बताएं कि आपको हैंडलूम सिर्फ अपनी हेल्दी स्किन के लिए नहीं पहनना है, बल्कि अपना इंडियन होने के लिए भी हैंडलूम को सपोर्ट करना है. लास्ट टाइम भी मैंने स्पीच में ये बात कही थी कि चाइना सब कुछ कॉपी कर सकता है पर इंडिया का हैंडलूम कॉपी नहीं कर सकता है. सो हमारी रेस्पॉन्सिबिलिटी है वो कि न सिर्फ हम इसको 7th of
अगस्त का हैंडलूम डे है, सेलिब्रेट कर लिया, जस्ट एक ब्यूटीफुल हैंडलूम साड़ी आउटफिट पहन के कुछ पिक्चर्स क्लिक कर लिया, सोशल मीडिया पे पोस्ट कर दिया, दैट इज नॉट अ हैंडलूम लव. If it is a handloom love, small scale industry love, then you have to be responsible. And आपको ज़्यादा कुछ नहीं करना है, सिर्फ आपके लेफ्ट और राइट पर्सन को हैंडलूम के लिए प्यार करना सिखाना है बस. डोंट नो कि मुझे पूरा सोसाइटी चेंज करना है, आई विल चेंज ऑल द सोसाइटी, आई विल जस्ट स्प्रेड द लव फॉर स्मॉल इंडस्ट्रीज एंड यू नो स्किल ऑफ वुमेन्स और सम काइंड ऑफ थिंग. नो नो नो, डोंट हैव टू डू दिस मच ऑफ. आपको सिर्फ इतना करना है कि अपने लेफ्ट वाले नेबर को और अपने राइट वाले नेबर को सिर्फ स्मॉल स्केल इंडस्ट्रीज और हैंडलूम के प्रति रेस्पॉन्सिबल होने की बात बतानी है, दैट्स इट. और उनसे सिर्फ इतना कहिए कि आप अपने लेफ्ट और राइट को बताइए, आपका काम हो गया. एंड रिगार्डिंग टुडेज इवनिंग, sir, thank you so much for the song. I recorded that and with your permission I want to post on social media and I love to thank you. Thank you so much for that permission. But Shivram sir, all credit goes to you because आप जितने सिंपल दिखाई देते हैं उतने ही हार्ड वर्किंग है. एंड आप जिस तरीके से आफ्टर पेंडेमिक यू आर गिविंग यू नो कॉन्फिडेंस टू द स्मॉल स्केल इंडस्ट्री, coming up with a small project and providing them employment, customers, this is not a small thing. So 3 cheers for Shivram sir. And good person Laddu bhai sir ji, that 2 days before आपने मुझे पूरा फुल लड्डू खिलाया था, that energy is still going on. So my point is this thing only कि मैं 2 लाइन से फिनिश करना चाहूँगी क्योंकि उन्होंने मुझे 2 लाइन बोलने के लिए बोला था, मैंने 4 सेंटेंस से ज़्यादा बोलूँगा, ठीक है. भारत न केवल तेरी धरती है, भारत न केवल तेरा वजूद